నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎస్, కేవలం డయాబెటీసే కాకుండా అనారోగ్య కారణాలైన మిగతా అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. ఇందులో భాగంగా కొన్ని పర్టికులర్గా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అయినటువంటి వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అందులో మనం లివర్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము, చాలా వరకు రీచ్ అయింది. ఇంకా దాని నుంచి కూడా చాలా మంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు డాక్టర్ గారు. సో ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఇప్పటికీ చాలా మంది ప్రపంచంలో ఎదుర్కొంటున్నారు, వయసుతో సంబంధం లేకుండా అని చెప్తూ ఉన్నారు. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మన లైఫ్కి రిలేట్ అవుతూ ఎక్కడెక్కడ మార్చుకోగలము, అసలు మెయిన్ ఫ్యాటీ లివర్ రావడానికి కారణం ఏంటి, ఏ వయసు వారిలో చూస్తున్నాం, చెప్పండి డాక్టర్ గారు. ఎస్ మా, డెఫినెట్లీ దాదాపు ప్రపంచ జనాభాలో 1/4 జనాభాకి ఫ్యాటీ లివర్ ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఈ 1/4 జనాభాకి వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉందని తెలిసిన వాళ్ళు కొంతమంది, అసలు ఫ్యాటీ లివర్ వాళ్ళల్లో లేదని చాలామంది. సో లోపల ఫ్యాటీ లివర్ ఉన్నప్పటికీ వాళ్ళ లివర్లో ఫ్యాట్ ఉందనే విషయం వాళ్ళకే తెలియదు. ఎందుకు? దాదాపు ఫ్యాటీ లివర్ 1-2 స్టేజ్ వరకు మనకి ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. కాబట్టి జనరల్ గా 3-4 స్టేజెస్ వరకు తీసుకెళ్తారు. అది హెపటాలజిస్ట్, గ్యాస్ట్రెంటాలజిస్టులు తీసుకెళ్తారు. మనం కామన్ మ్యాన్ కి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, తను తెలుసుకొని తను ప్రవర్తించాల్సింది జనరల్ గా ఫ్యాటీ లివర్ 1-2 వరకు. ఎందుకంటే ఇవి కంప్లీట్ గా వీళ్ళ చేతుల్లో రివర్సబుల్ కండిషన్. 2 ఆ తర్వాత స్టేజెస్ డెఫినెట్ గా గ్యాస్ట్రెంటాలజిస్ట్ చూసుకుంటారు. మేము కూడా దాంట్లో పెద్దగా ఇంటర్ఫియర్ కాము. ఇంకా ఎప్పుడైతే పర్టికులర్ స్పెషాలిటీకి ప్రాబ్లం పెద్దదవుతుందో మనం కూడా ఏంటంటే సేఫ్ గా ఆ డాక్టర్ దగ్గరికి పెట్టి ఆ వైద్య నిపుణులు ఆ వ్యాధి ఎలా డీల్ చేసుకోవాలనేది ఇంకా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. బిగినింగ్ ప్రివెంటివ్ స్టేజెస్ లో మాత్రమే మన ఒక నైపుణ్యత అందులో ఉండొచ్చు. సో ఈ ప్రపంచవ్యాప్తంగా 1/4 జనాభాలో ఎందుకు మరి ఫ్యాటీ లివర్ ఉంది? అందులో వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉందని తెలిసిన వాళ్ళు సంఖ్య చాలా తక్కువే. చాలా మందికి ఇంకా తెలియదు వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉందని. ఇది ప్రపంచ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో రెండో పాయింట్, మనకు జనరల్గా లివర్ అనేది 1200 నుంచి 1500 గ్రాములు ఉంటుంది. 1 కిలో 200 గ్రాముల నుంచి 1.5 కిలో వరకు మన లివర్ యొక్క బరువు. అప్ టు 1.5 kg మ్యాక్సిమం లివర్ బరువు. ఇప్పుడు ఇందులో 5-10% అందులో కొవ్వు భాగం పెరిగిన తర్వాతనే ఫ్యాటీ లివర్ కింద దాన్ని చూస్తారు. సో లివర్లో ఆ 5% ఫ్యాట్ కూడా లేకపోతే అది ఫ్యాటీ లివర్ కింద రాదు. సో ఫ్యాట్ ఉంటేనే ఫ్యాటీ లివర్ అంటే. ఎస్. సో ఈ ఫ్యాటీ లివర్లో మరి ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది? ఫ్యాటీ లివర్ అంటే అదే కదా. ఫ్యాట్ అంటే సాధారణంగా బాడీలో అని చెప్తూ ఉంటారు, కానీ ఇలా పార్ట్స్ కి ప్రత్యేకించి ఫ్యాట్ ఉండడం అనేది కొంచెం కొత్తగా ఉంది. అంటే ఏంటి అసలు? ఎస్. సో లివర్ మనకు తెలిసిన విషయం ఏంటి? ఇట్ ఈస్ అ పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ కానీ, పవర్ హౌస్ ఆఫ్ క్లీనింగ్, టాక్సిన్స్ అన్నిటిని క్లీన్ చేయడానికి కానీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. 24 hours పనిచేస్తూ ఉంటుంది పాపం. సో ఎప్పుడైతే మనం తీసుకుంటున్న ఆహారం మనం కష్టపడుతున్న శారీరక శ్రమకు మించి మనం క్యాలరీస్ తీసుకుంటున్నామో అక్కడి నుంచి లివర్కి పని ఎక్కువ అవుతుంది. మనం కరెక్ట్ ఆహారం తీసుకున్నా లివర్ చేసుకుంటుంది. బట్ మనం పని తక్కువ చేస్తూ ఆహారం ఎక్కువ తీసుకున్నప్పుడు లివర్ యొక్క పని ఎక్కువ అవుతుంది. మనం ఇదివరకు కూడా గుర్తించాం, మనం ఆహారం తీసుకుంటున్నాము, శారీరక శ్రమలో ఖర్చు పెడుతున్నామంటే లివర్కి పని తక్కువ. మనం ఆహారం తీసుకుంటున్నాము, సాయంత్రం వెళ్ళి పని చేస్తున్నాం అనుకోండి. సో ఇది కొంత ఆహార భాగంలో నిల్వలు గ్లైకోజన్ రూపంలో స్టోర్ చేసుకొని మళ్ళీ సాయంత్రం మనం తినకుండా శారీరక శ్రమ చేసేటప్పుడు ఆ గ్లైకోజన్ నుంచి మళ్ళీ ఎనర్జీ రిలీజ్ చేసి రక్తంలోకి మళ్ళీ వదిలేస్తుంది. ఇప్పుడు ఆ సాయంత్రం మనం ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, ఆ గ్లైకోజన్ స్టోర్స్ ఎక్కువ అవుతూ వస్తాయి. నెక్స్ట్ గ్లైకోజన్ స్టోర్స్ ఎక్కువైన తర్వాత ఏమవుతుంది? ఫ్యాట్ స్టోర్స్ లేక మారాలి. ఇంకా ఎప్పుడన్నా ఇంకా 2 months తర్వాత మనము ఒక 10 days సరిగ్గా తినలేదనుకోండి, అప్పుడు ఫ్యాట్లో నుంచి వెనక్కి వస్తుంది. సో 3 రకాల స్టోర్స్. వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకోవటం, వచ్చింది
కొంచెం మిగలబెట్టుకొని తర్వాత ఖర్చు పెట్టుకోవటం, ఇంకొకటిది దూరపు కాలం నిల్వల్లో పెట్టుకోవటం. సో ఇదంతా లివర్ చూసుకుంటది ఈ పని అంతా. సో మనం శారీరక శ్రమ లేనప్పుడు దీనికి భారం ఎక్కువైపోయి బరువు ఎక్కువైపోతుంది. ఇంకా ఆ ఫ్యాట్ తనలో కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటది. అక్కడి నుంచి ఇంకా ఫ్యాట్ లో లివర్ లో ఫ్యాట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఎస్, గతంలో ఏమైంది, ఆరోగ్యకరమైన మనుషులు చాలా వరకు చాలా వయసులో వారు కూడా వారంలో ఒకరోజు ఉపవాసాలు చేసేవారు. ఆరోగ్యం గురించి కావచ్చు, దేవుడి పేరుతో కావచ్చు, లేదా ప్రకృతి పేరుతో కావచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఉపవాసాలు చేశారో ఈ లివర్లో ఉన్న ఫ్యాట్ రివర్స్ వచ్చేసి ఉపయోగపడేది. సో ఇప్పుడు మనకు కంటిన్యూస్గా మనము ఫెడ్ స్టేట్లో ఎక్కువ ఉంటున్నాం, ఎక్కువగా ఫెడ్ స్టేట్లోనే ఉంటున్నాం. ఫాస్ట్ స్టేట్లో లేం, మనం ఫాస్టింగ్ స్టేట్లో లేం, ఫెడ్ స్టేట్లో ఉంటున్నాం. లివర్కి ఫెడ్ స్టేట్లోనూ పని ఉంటుంది, ఫాస్టింగ్ స్టేట్లోనూ పని ఉంటుంది. ఫాస్టింగ్ స్టేట్లో ఉండాల్సిన పని దానికి పని పడట్లేదు, అది ఖాళీగా ఉంటుంది, ఆ వ్యవస్థ ఖాళీగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది మనకి. అండ్ మెయిన్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. క్యాలరీ, హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది వరకు మనం తీసుకున్న ఆహారం, మనం ఇంత ఆహారం తింటే తద్వారా వచ్చే మనకు ఈజీగా వచ్చే క్యాలరీస్ తక్కువ ఉండేటివి, ముఖ్యంగా షుగర్కి సంబంధించినవి, కార్బ్స్ అనుకుందాం, తక్కువ ఉండే కార్బ్స్ ద్వారా వచ్చే ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండేటివి. ఒకవేళ అందులో కార్బ్ ఎనర్జీ ఉన్నప్పటికీ ఆ శారీరక శ్రమకి ఆ కార్బ్ ఎనర్జీ ఆ రోజు సరిపోయేది. బట్ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారానికి, మనం చేస్తున్న జీవన శైలి, శారీరక శ్రమకి చాలా చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇది. కాబట్టి మనకు కష్టమవుతుంది అన్నమాట. ఇప్పుడు సింపుల్గా మనం డాక్టర్సే ఉన్నాం, చదువుకున్న రోజుల్లో, ఇంటర్న్షిప్ చేసే రోజుల్లో హాస్పిటల్లో ఈ వార్డుకి ఆ వార్డుకి పైకి కిందికి డ్యూటీ డాక్టర్స్గా తిరిగి కష్టపడి ఎంత తిని పని చేసినా అందరూ బక్కగా సన్నగా కనపడేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు డ్యూటీలు చేస్తున్న డాక్టర్స్ గమనించండి, ఎంత సన్నగా ఉండేవాళ్ళు అంటే అంత. వార్డ్ బాయ్సింగ్గా తిని లాభ ఏంటారేమో కానీ డాక్టర్లు బాగా పనిచేసే వాళ్ళందరూ సన్నగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే డాక్టర్ కన్సల్టెంట్ అయిపోయి కూర్చొని పేషెంట్లకు వైద్యం చేయాల్సింది వస్తుందో అక్కడి నుంచి లాభ అవుతాం. అట్లా స్టేటస్ అనమాట. సో ఫైనల్గా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆహారం తీసుకోవటాన్ని పద్ధతిగా తీసుకోవాలి, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి, క్లీన్ ఫుడ్ తీసుకోవాలి, తీసుకుంటున్న ఆహారం క్లీన్గా ఉండాలి, మంచి పదార్థాలు ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తూ ఉంటారు సార్, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని దాన్ని కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. కానీ పర్టికులర్గా ప్రోబయోటిక్స్ అని అంటూ ఉంటారు, అది లివర్కి చాలా మంచిదని అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో ప్రోబయోటిక్స్ అని కూడా దొరుకుతూ ఉన్నాయి. అవి తీసుకుంటే సరిపోతుందా? అవి వెచ్చించలేని వాళ్ళు, అవి అసలు ఏంటో తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళకి మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ నాకు కొంచెం బాధేసే విషయం ఏంటంటే, అసలు ప్రోబయోటిక్స్ అవైలబిలిటీ మార్కెట్లో జస్ట్ నిన్న మొన్నే కదండి వచ్చాయి. అవును, కొంతకాలం క్రితం కూడా కరోనా ఉందో కొంచెం ముందు రెడీమేడ్ గా దొరుకుతున్నాయి ప్రోబయోటిక్స్ అనేది. మన సూపర్ మార్కెట్స్ లో మనకు కనపడుతున్నాయి. అంతకుముందు అవన్నీ లేవుగా, మరి అంతకుముందు కూడా మనం చాలా బాగానే బతికాంగా. సో ప్రోబయోటిక్స్ అంటే నథింగ్ బట్ పుల్లటి మజ్జిగ, సద్ది, ఏదైతే మనం ముందు రోజు పెట్టి నెక్స్ట్ రోజు తీసుకుంటున్నారో ఇవన్నీ మంచి ప్రోబయోటిక్స్ కిందనే వచ్చేటివి. పెరుగు, పుల్లటి మజ్జిగ, ఏదైనా సరే. ప్రోబయోటిక్స్ ఎవరికి అవసరం అయ్యేటివంటే, నార్త్ యూరోప్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు టెంపరేచరు చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెరుగు పేరదు అక్కడ. వాళ్ళు పాపం ప్రోబయోటిక్స్ కొనుక్కొని తీసుకొని వాడతారు. ఈ ప్రోబయోటిక్స్ని కూడా ల్యాబ్స్లో లేదా ఫ్యాక్టరీస్లో ఇంత టెంపరేచర్లో ప్రోబయోటిక్స్ని వాళ్ళు ఏర్పడేలాగా చేసుకొని దాన్ని విక్రయించబడతారు. అక్కడ న్యాయమే, వాళ్ళకి అవసరం. మనకేంటండి, ఆడ 2 చుక్కలు పెరుగు పాలలో వేస్తే ఉదయానికి అంతా మంచి తోడవుతుంది. ఇంకా మనకు కొంచెం హైదరాబాద్లో కూడా వింటర్లో కొన్నిసార్లు పెరుగు పేరదు చల్లదనం కోసం. బట్ అదర్వైజ్ తీసుకుంటే మనకి ఎక్కడైనా కూడా పెరుగు అనేది మంచిగా పేరుతుంది. సో అది వెరీ ఇంపార్టెంట్ అండి. గడ్డ పెరుగు అందుబాటులో ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా బెటర్. బట్ ఫ్యాటీ లివరు, ఊబకాయం ఇవన్నీ ఒకే లైన్లో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మజ్జిగ చాలా బెటరు. ఇప్పుడు మనం ముగించే ముందు నేను ఇది చెప్పకపోతే ఈ ఎపిసోడ్ కరెక్ట్ అవ్వదు. ఏంటంటే, ఈ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే మనిషి బరువు ఎక్కువగా ఉన్న వారిలో 5 నుంచి 10% ఇతను టోటల్ బాడీ వెయిట్ తగ్గాల. టోటల్ బాడీ వెయిట్ తగ్గాలి. బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో టోటల్ బాడీ వెయిట్ లో 5 నుంచి 10% బాడీ వెయిట్ కానీ తగ్గితే ఫ్యాటీ లివర్ అనేది చాలా శాతం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
అది మనం గుర్తించాలి. ఫస్ట్ మనం ఎంతో కొంత వెయిట్ లాస్ అయిన తర్వాత అవును, అప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. చాలా వరకు ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. ఇందుకు మనకి హెల్ప్ చేసేది పుల్లటి మజ్జిగ. పుల్లటి మజ్జిగ అనేది మనం గమనించవచ్చు. బట్ పుల్లటి మజ్జిగ ఎక్కడ, అది కూడా మనం గమనించాలి. ఎప్పుడెప్పుడు తీసుకోవాలి సార్? అన్ని తినేసి పుల్లటి మజ్జిగ తాగమనట్లేదు మనం. ఏదైనా ఒకటి స్కిప్ చేసి ఇక్కడ మజ్జిగ తీసుకోమంటున్నాం. ఎనీ టైం వాళ్ళకి ఎప్పుడు అది కూడా లిక్విడ్ కిందకే వస్తుంది కాబట్టి, లిక్విడ్ కిందకే వస్తుంది. అందులోనూ ఎండాకాలం ఎండాకాలం వస్తుంది. very కరెక్ట్, మంచిది. సో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కరెక్ట్. ఎలాగో మజ్జిగ పెరుగు మనకు అందుబాటులో ఉంటాయి. అవి ఏ టైంలో మంచినీళ్ళు ఇంకా తాగలేకపోతున్నాం ఎక్కువ, ఈ ఫ్రూట్ జ్యూసులు అవి తాగే బదులు ఆ ప్లేస్ లో ఇది చాలా బెటర్. ఎందుకంటే ఎప్పుడైతే మనం జ్యూసుల్లోకి వెళ్తామండి షుగర్ పడుతుంది. షుగర్ మళ్ళీ ఫ్యాటీ లివర్ కి ప్రోత్సహిస్తుంది. సో షుగర్ అనేది ఎక్కడ కూడా తగలకూడదు మనం, అదొకటి. రెండోది మనకు ముఖ్యంగా చెప్పాలనుకుంటే, ఇప్పుడు మీరు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు అంటున్నారు కదా, ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అయి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు స్కానింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి నాకు ఫ్యాటీ లివర్ రిపోర్ట్ ఉంది తర్వాత నుంచి నేను స్టార్ట్ చేస్తాను వద్దండి. ఎవరైతే ఈ మధ్య కాలంలో కాస్త బరువు పెరిగారో వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఫ్యాటీ లివర్ కింద గమనించుకొని ఈ డైట్ పాటించండి అంటున్నాను నేను. ఒకవేళ ఉన్నా కూడా అది మళ్ళీ రెక్టిఫై చేసుకునే వాళ్ళం అవుతాం. మనం అనుకున్నాం కదా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు చాలా మందికి ఉన్నట్లుగా వాళ్ళకి తెలియదు అని అనుకుంటున్నాం కదా. సో ఫ్యాటీ లివర్ ఎవరికి ఉండిండొచ్చని వాళ్ళు ఎలా గ్రహించాలి? ఇప్పుడు కాస్త బరువు ఎవరైతే ఈ మధ్య కాలంలో పెరిగారో వీళ్ళందరూ కూడా కాస్త ఫ్యాటీ లివర్ ఉన్నట్లుగా సెల్ఫ్ గా గుర్తించుకొని కాస్త బరువు తగ్గే ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళ కుటుంబానికి కూడా ఆరోగ్యం కదా. రైట్, చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.